అడ్వైజర్లు గవర్నమెంట్కు 4. మల్లు రవి గారు రాజీనామా చేశారు. వేణుగోపాల్ గారు, వేం సురేందర్ రెడ్డి గారు అండ్ షబీర్ అలీ గారు 3 ఇప్పుడు ఉన్నారు అడ్వైజర్లు. అడ్వైజర్లలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని ఈయనకున్నది, ఇంకో వాళ్ళకి ఇంకోటి ఉన్నది. ఇది అడ్వైజరు రాష్ట్రానికి కాబట్టి రాష్ట్రంలో అంతటా ప్రోటోకాల్ ఉంటుందా, కామారెడ్డిలోనే ఉంటుందా? ఇది ఒక ప్రశ్న అనేది. లేదు ప్రోటోకాల్ ఉంటే అందరు అడ్వైజర్లకు ఉండాలి కదా, మరి అందరినీ పెట్టండి అంటే అట్లా లేదు. పోనీ 6 లైన్ నిన్న క్యారిడార్ ఓపెన్ చేసిండు రేవంత్ రెడ్డి గారు, నిన్న ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఆడ ప్రోటోకాల్ ఉన్నారు అడ్వైజర్లు అంటే ఎవడు లేడు. మెట్రో రైలు స్టార్ట్ చేసారు, ఆడ ప్రోటోకాల్ ఉందంటే అందులో లేడు. పక్కనున్న ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ గారి దగ్గర ఉండరు, స్వంత పక్షము కాంగ్రెస్ పార్టీ ఆడ ఉండదు. లక్ష్మీకాంతరావు జుక్కలు అక్కడ ఉండదు, సుదర్శన్ రెడ్డి బోధన్ అక్కడ ఉండదు, భూపతి రెడ్డి రూరల్ అక్కడ ఉండదు. కానీ కామారెడ్డిలో ఉంటుంది. నిజామాబాద్లో పోటీ చేసిండు, ఓడిపోయిండు. ఈడ మాత్రం ఉంటుందట. ఇది ప్రోటోకాల్ వివాదం. సరే పర్వాలేదు. నాకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోటోకాల్లో అడ్వైజర్కి ప్రోటోకాల్ ఉందని పంపమన్నా అనే జీవో నంబర్ 116 పంపిండు. మీకు పంపించిన జీవో నంబర్ 116. జీవో నంబర్ 116లో ఏముంది అని అంటే, యాజ్ పర్ ఆర్టికల్ 18 ప్రకారంగా అడ్వైజర్కు మేము ఈయనను అనౌన్స్ చేస్తున్నాము షబీర్ అలీ గారిని. ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే ఈయన అడ్వైజరు అని ఇచ్చిండు. అంటే ఆ డిపార్ట్మెంట్ ఆర్టికల్ 18 ప్రకారము ఇచ్చినాము. స్టేట్ క్యాబినెట్ యాజ్ పర్ మినిస్టర్ స్టేట్ సహాయ మంత్రులు ఉండరు స్టేట్ గజెట్ల, సెంట్రల్ గజెట్లో మాత్రమే సహాయ మంత్రులు ఉంటారు. జీవో నంబర్ 116 ఓన్లీ ఆయనకు అలాట్మెంట్ చేసింది వచ్చింది ఆర్టికల్ 18. అన్న ఆర్టికల్ 18 చదివి చెప్పండి అన్నాం. ఆయన చదవలేకపోతే నేనే చెప్పిన. ఆర్టికల్ 18 ఏంటంటే, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ క్యాడర్, ఇట్ ఈస్ అ నాన్ ప్రోటోకాల్. రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా, నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా. ఇయ్యచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటా మరి. ఎందుకంటే నేను కూడా 2028కి ప్లాన్లోనే ఉన్నా. అయితే కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు. ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్, ఇట్స్ అ ఛాలెంజ్. మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లన్నానో 2028లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్ట వాళ్ళకి అంటున్నాం. పత్రికాముఖంగా చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం రాకపోతే. ఇది జీవో నంబర్ 1. పోనీ 520 ఇచ్చిండు. 520లో ఏముంది చదివినరా మీరు అని అన్నా. అంటే అట్లా కాదు సార్ అంటాడు. కలెక్టర్ గారు మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మీరు. ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మీరంటే రెస్పెక్ట్ ఉన్నది, మీరంటే నమ్మకం ఉన్నది. టిల్ నౌ నేను మిమ్మల్ని నమ్ముతున్నా, మీరు ఇట్లా చేయడం పద్ధతి కాదు అంటే 520 జీవో నెంబర్ పంపిండు. ప్రోటోకాల్ జీవోలో ఏముంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్, మెంబర్ ఆఫ్ పార్లమెంటుకు ఉన్న ప్రోటోకాల్ ఉంది, అది తప్ప ఏం లేదు. సరే అది పోనన్నా నేనే చెప్పిన తర్వాత ఈ ఇన్విటేషన్ కార్డు మళ్ళీ పంపిరు. ఇది అంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? 11:30కి స్టార్ట్ అయింది ఉదయం. నిన్న శివరాత్రి జాగరణ 24 గంటలు చేపించారు నన్ను కూడా. అంటే నేనే మూకోలేదు, వాళ్ళని కూడా చేపిస్తున్నాను అనుకో. ఇంకా జాగరణ కంటిన్యూ అవుతుంది కూడా. అయిపోయింది అనుకుంటున్నారు కానీ కాదు. వీళ్ళు మెల్లగా ఏమైంది, వెంటనే గెస్ట్ ఆఫ్ ఆనర్ దాకా వచ్చారు షబీర్ అలీ గారు చీఫ్ గెస్ట్కి వెళ్ళి. నెక్స్ట్ ఏమైంది, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తని జూపల్లి గారిని ఎంటర్ చేశారు, దామోదర్ రాజు నరసింహ గారిని ఎంటర్ చేశారు, సభాధ్యక్షులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి ఎమ్మెల్యేని పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ విశిష్ట అతిథి అని పెట్టారు. ఈజ్ దేర్ ఎనీ ప్రోటోకాల్ ఫర్ విశిష్ట అతిథి? అంటే మీకు ఎట్లా ఉంటాడు, విశిష్ట అతిథికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ లేదని అడిగినాం. మళ్ళా టెన్షన్లో పడతాడు. అది కాదు అంటే నేనన్నా జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా, కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధమా? జీజీహెచ్ హాస్పిటల్ అనేది జిల్లాకు సంబంధమా, కామారెడ్డి కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధమా? అటువంటిప్పుడు మిగతా 3 ఎమ్మెల్యేలను ఇన్వైట్ చేయాలి కదా, చెయ్యాలన్నా వద్దా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా సరే, నేను ఎమ్మెల్యే పవర్స్ గురించి మాట్లాడుతున్నాను. నాట్ ఓన్లీ బీజేపీ, నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నాట్ ఓన్లీ కాంగ్రెస్. ఎమ్మెల్యేకు ఉన్న మినిమం ప్రోటోకాల్ గురించి ప్రశ్నిస్తున్నా నేను. వాళ్ళని ఎందుకు పిలవలేదు? పిలవాలనా వద్దా? ఎక్కడ పోయింది కామన్ సెన్స్? చదువుకున్నారు కదా అందరూ, ఆయన ఐఏఎస్, మీరు డాక్టర్లు,
నేనంటే 12వ తరగతి అన్న, మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం, నాకైతే సిగ్గు లేదు అంటే సిగ్గు లేదంటే ఉన్నది, సిగ్గుపడా. కాబట్టి నేను 12 ఫెయిల్ అన్న, నిజమే, నాకు 10th పాస్ సర్టిఫికేటే ఉంది. ఇది ఇమెల్లగా విశిష్ట అతిథికి వచ్చింది. ఆఖరికి ఏమైంది, వెంటనే వైర్లెస్దే వచ్చింది 6:23కి. మీకెప్పుడు వచ్చింది మెసేజ్ వస్తుండని. మళ్ళా గొడవగానే 8:30కి క్యాన్సల్ అన్నారు. మళ్ళా 9 o'clock సార్ కన్నా అన్నట్టు, నేను మీ కీపును కాదు, పిలిస్తే వచ్చేందుకు పొమ్మట పోయేందుకు నేను ఎమ్మెల్యేని అని చెప్పినాం. ఇదే మాట చెప్పినాను, రాయాలా, ఇదెంత రాయాలా, అందరు జనానికి తెలవాలా. మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొంతందుకు సావు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 2 ముఖ్యమంత్రుల మీద గెలిచిన ఆషామాషి వ్యవహారం కాదు. నేనేది గాల్లే గెలవలే, పార్టీ పేరు మీద గెలవలే, నేను కష్టపడితే గెలిచినాం, పార్టీ సాయంతో గెలిచినాం, పార్టీ నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, ప్రజలు నన్ను ఆశీర్వదించారు, నేను గెలిచిన కష్టపడి 2 ముఖ్యమంత్రుల మీద. రిమెంబర్, ఇది అందరు యాదుంచుకోవాలి ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అందులో పోగా నేనేదో కరప్టెడ్ ఎమ్మెల్యేని కాదు, క్యాలిక్యులేషన్ ఎమ్మెల్యేని కాదు, కలెక్షన్ కోసం బ్లాక్మెయిలర్ని కాదు, ఎదుటోళ్ళని బెదిరించి పైసల కోసం తయారయ్యేటోని కాదు. నేను వెరీ సిన్సియర్. నేను రూపాయి దానం ఇచ్చేటోని కానీ, ₹1 తీసుకుంటోని కాదు, నేను ఎవరి దగ్గర చేయి చాపేటోని కాదు, నాకు అవసరం లేదు. అంత హీన పరిస్థితి వస్తే దుకాణంలో జీతం ఉంటాం కానీ ఎవరి దగ్గర కూడా చేయి చాపటము అవసరం కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్యా, కలెక్టర్ గారు మీరు చేయండి, లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా డిఎంహెచ్ఓతో చేయండి, DCHSతో చేయండి, లేకుంటే GGH సూపరింటెండెంట్తో చేపియండి, ఆఖరికి అటెండర్తో చేపియండి, సులభ్ కాంప్లెక్స్ ఫ్రీగా ఇచ్చిన ఆయనతో కూడా చేపియరు. నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది. సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు రూల్ అవసరం లేదంటుంటే మీరు చేయండి, నేను పక్కన నిలబడతా. నాకు అటువంటి ఈగోస్ లేవు, నాకు అవసరం లేదని చెప్పినాం. 9 అయింది. 9:30కు శివరాత్రి జాగరణకు నేను వచ్చిన, 9:10కి రావాల్సి వచ్చింది, 7 గంటలకు ఉండాల్సినని. వచ్చి 10 నిమిషాలు అడిగి కూర్చుంటే మళ్ళీ ఫోను. ఆడికి రాకముందు మా జిల్లా కలెక్టర్ గారికి విసుకొచ్చేసినట్టున్నది, ఓపిక లేదు, ఏం చెప్పాలని అర్థమవుతలేదు, జీవోలన్నీ నేనే చెప్తున్నాం, గెజెట్లు నేనే చెప్తున్నాం, వాళ్ళు చదువుకున్నారు, నేను చదువుకోలేదు, వాళ్ళకి PAలు చెప్పేటోళ్ళు పక్కపొంటి స్పెషల్ సెక్రటరీలు ఉంటారు, నాకు PA లేడు పాడలేడు, నా తెలివి నేను నమ్ముకొని నా ఫోన్ నేను పట్టుకున్నా, నాకు తెలిసింది అయితే చెప్పినాం, ఇవన్నీ రూల్ పొజిషన్ ఉంది అని చెప్పినాం. లేదు అని అంటే రాజీనామా చేసి పడేస్తా అని చెప్పిన. మళ్ళా పోటీ రెడీ.